పుత్రకారకుడు గురువు అంటాం. గురువు పుత్రకారకుడు. కానీ కారకో భావన ఆశాయ అనే సూత్రం ప్రకారం కారకుడు భావంలో ఉండకూడదు అంటారు. అవును, ఆ భావంలో కారకుడు ఉంటే సంతానం ఉండదు అంటారు. అది ఎంతవరకు నిజం? ఇది కారకో భావన ఆశాయ అంటే ఆ భావంలోనే ఉంటేనే. ఎందుకు ఉండదు అంటే అది ఇన్ ఆల్ కేసెస్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే నాకు 5th house లార్డ్ 5th house ఉండి 4 పిల్లలు ఉన్నవాళ్ళు తెలుసు. ఓకే, ఉన్నారు. భావనాశం కాదంటే జాతకాన్ని చాలా విషయాల నుంచి చూడాలి. వీడి ప్రాజనీ స్ట్రెంత్ ఎంత ఉంది, వీడి లగ్నం స్ట్రెంత్, వీడి 5th house స్ట్రెంత్ గమనిస్తే 5th house ఇస్ ఫర్ ప్రాజనీ. అవును, 5th house స్ట్రెంత్ని చూచి వాటి రిలేషన్షిప్, వాటిలో డామినేటింగ్ ఫోర్సెస్ ఏమున్నాయి అని చూస్తే సింపుల్గా చెప్పవచ్చు. ఒకటైతే చెప్పవచ్చు, అక్కడ ఎలక్ట్రికల్ ప్లానెట్స్ లైక్ కేతువు కానీ రాహు కానీ 5th house ఉంటే చాలా మిత సంతానము ఆర్ నో సంతానము అని కూడా చెప్పవచ్చు. అవును, ఇటువంటి ఉండే వాళ్ళకి చాలా నిక్కచ్చిగానే చెప్పవచ్చు. అక్కడ కూడా పిల్లలు అవుతారు అనేందుకు ఆ ప్లానెట్ స్ట్రెంత్ ఎంత, ఆ ప్లానెట్ అధిపతి స్ట్రెంత్ ఎక్కడ, వాడెక్కడున్నాడు, వాడు దాన్ని ఎలా కాపాడుకుంటున్నాడు అని చూసి అప్పుడు కూడా పిల్లలు కలిగిన కేసులు నాకే తెలుసు. ఓకే, కాబట్టి ఆ సూత్రాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంట. కారకోభవనాశయ ఇస్ నాట్ కరెక్ట్. అలా వివాహకారకుడు వివాహస్థానంలో ఉండకూడదు, సప్తమంలో ఉండకూడదు. సప్తమంలో శుక్రుడు ఉండి, సప్తమాధిపై సప్తంలో శుక్రుడు ఉండి అందమైన భార్యను పెళ్లి చేసుకున్న వాళ్ళు, అందమైన మొగుడిని పెళ్లి చేసుకున్న వాళ్ళు నాకే తెలుసు. ఇన్ఫ్యాక్ట్ అందమైన భార్యలను పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తెలుసు. మరి ఎందుకు వచ్చినాయి ఈ సూత్రాలు? కొన్ని సూత్రాలు కొందరి అబ్జర్వేషన్స్ని చెప్తాయి. ఇట్ మే నాట్ బి యూనివర్సల్. ఇంకా ఇప్పుడు వేదవ్యాస గారి దీంట్లో సత్సంగం ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? సత్సంగం అందులో ఇట్స్ భజనలు మీరు చాలామంది చేయడం వింటారు. ఏదో పద్ధతిలో తల కూర్చుంటారు, భజన చేస్తారు, భజనలు చేస్తారు. వాళ్ళ మట్టుకు వాళ్లకు అది నమ్మకము, హ్యాపీగానే ఉంటుంది. మా సత్సంగం ఇక్కరాలు వేదవ్యాస్ గారి ఆధ్వర్యంలో కానీ ఆయన బ్లెస్సింగ్స్ వల్ల జరిగే సత్సంగంలో ఒక ప్రోగ్రామ్ అంటూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వస్తూనే మేము ఏం చేస్తామంటే అక్కడ కూర్చొని దేవతల అగరత్తులు అవన్నీ ఇనిషియల్ పూజలు అన్నీ చేసేసి విష్ణు సహస్రనామం చేస్తాం. ఆడవాళ్ళు ఎడం వైపు, మగవాళ్ళు కుడివైపు కూర్చుంటాము దేవుని ఫేస్ చేస్తూ. ముందొకరు ప్రారంభకులు కూర్చుంటారు. అక్కడ ఈ విష్ణు సహస్రనామం వల్ల ఒక ఎనర్జీ పుడుతుంది. ఎనర్జీ పుట్టిన తరువాత మేము కొన్ని భజనలు చేస్తాం. ఫస్ట్ 2 గణపతి భజనలు చేస్తాం, తరువాత 2 గురుస్తోత్రాలు గురువు భజనలే చేస్తాం, తరువాత 4 విష్ణు భజనలు చేసి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి భజన చేసి, తరువాత శుద్ధ బ్రహ్మ పరాత్పరరామ్ అంటూ రాముడి భజన చేస్తాం. దీని తర్వాత నారాయణ మంత్రం చేస్తాము, ప్రసాదం తీసుకుంటాము. ఇది ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ మీరు ఎక్కడ ఏ స్తోత్రం చేసినా కూడా దానికి సంబంధించిన వైబ్రేషన్స్ అక్కడ ఉంటాయి. ఎందుకంటే శబ్దం మనం ఇప్పుడు కొడితే మనకు వినపడటం కాసేపటి ఆగిపోవచ్చు, కానీ ఈ తరంగాలు తిరుగుతూ ఉంటాయి. ఇది మీకు తెలుసు. ప్రూఫ్ ఏంటంటే రేడియో స్టేషన్లో రేడియో వేవ్స్ కింద మారి అవి మన రేడియోలో రిసీవ్ చేయగలిగే కెపాసిటీ పెడితే ఎక్కడో చేసింది వస్తూ ఉంది, మనకు తెలుస్తూ ఉంది. అవును. సో ఇది జరుగుతుంది. మనం ఇటు కొడితే ఈ సౌండ్ ఇక్కడితో ఆగదు, ఇంకెక్కడో వేరే రూపంలో ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. ఇది నిజం అనుకుంటే అక్కడ అంతమంది కూర్చొని విష్ణు సహస్రనామం చేస్తే దేర్ ఇస్ అ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అని అనుకుందాం. ఎనర్జీ అని మాట్లాడుకుందాం. ఎనీ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎనర్జీ, నెక్స్ట్ లెవెల్. ఈ ఎనర్జీ అక్కడ వాళ్ళందరి శరీరంలోకి ఇంకుతుంది బేసిక్గా. ఈ ఎనర్జీ ఇంకిన తర్వాత ఏం చేస్తామంటే మనం గణపతితో భజనలు స్టార్ట్ చేస్తాం. మూలాధారంలో ఉన్న ప్రాణశక్తిని గణపతి అంటారు, అందరికీ తెలుసు. ఈ గణపతితో అక్కడి ఆ ఎనర్జీకి ఈ ఎనర్జీని మనం ఇండ్యూస్ చేసి దాన్ని ఏం చేస్తామంటే ఒక గురువుతో కనెక్ట్ అయ్యి ఆయన హెల్ప్ అడుగుతూ దాన్ని పైకి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తాం. అంటే మన ఎనర్జీ కంటెంట్ విల్ గ్రో ఇన్ ది పాజిటివ్ వే బికాస్ ఆఫ్ ది గురు స్తోత్రాస్. ఓకే. తర్వాత ఏం చేస్తామంటే హృదయస్థానంలోకి వస్తాం. త్రూ ఆల్ దిస్ పాస్ అయ్యి గురువు మధ్యలో అరుణాచల శివ అని కూడా అంటాం. రుద్రం దాటి తర్వాత విష్ణు స్థానంలోకి వస్తే హృదయంలోకి వస్తుంది. హృదయంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే అక్కడ విష్ణు భజనలు కొన్ని చేసిన తర్వాత సుబ్రహ్మణ్యం చేస్తాం. ఓకే. సుబ్రహ్మణ్యం అంటే మీరు గమనించి ఉంటారు, 2 పాములు ఇట్లా పెట్టి బొమ్మగా వేస్తారు. అది మన ఇడా పింగళ నాడుల ఎనర్జీ, మన వెన్నెముక వెంట ఉంటాయి. అవును. సుబ్రహ్మణ్యానికి 6 ముఖాలు, 6 ముఖం అని తమిళ్లో అంటారు, షణ్ముఖ అని సంస్కృతంలో అంటాం. ఏమిటా 6 ముఖాలు అంటే సహస్రారాన్ని వదిలేస్తే ఆజ్ఞ దాకా మూలాధారం నుంచి 6 చక్రాలు. ఈ కుండల్ని వీడు ఏ లెవెల్లో ఉన్నా సరే అన్ని చోట్ల కనపడుతూ ఉన్న ఎనర్జీ
6 ముఖాలుగా కనపడుతుంది. అందుకని ఆ లోపల ఉన్న ప్రాణశక్తిని సుబ్రహ్మణ్య శక్తి అంటాం. ఓకే. ఈ భగవతత్వంలోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య శక్తి వీళ్ళలో ఆసిలేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యాన్ని చేసి తర్వాత లాస్ట్ భజన ఏమిటి అంటే శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం. శుద్ధ బ్రహ్మము అంటే ప్యూర్ కాన్షియస్నెస్ ఏదైతే ప్రపంచమంతా ఉందో దానిలోకి మన దీనిలోకి చూపించి ఇక్కడి నుంచి సహస్రాలలోకి పంపించేందుకు ట్రై చేస్తాం. పంపిస్తే వెళ్ళిపోతే అదృష్టం. అదే. బట్ వెళ్ళిపోకుండా ఉన్నా కూడా లోపల స్పిరిచువల్ ఎనర్జీ కంటెంట్ పెరుగుతుంది. చాలామందికి రోగాల్లో రిలీఫ్ వస్తుంది, వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్స్లో రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే డివినిటీ హ్యాస్ స్టార్టెడ్ ఆసిలేటింగ్ ఇన్ ఈ సిస్టమ్. ఓకే. సరే, తర్వాత నైవేద్యం పెడతాం, ప్రసాదం తీసుకుంటాము. ఈ సిస్టంలో ఎవరెవరు ఏదేదో ర్యాండమ్గా భజనలు చేసేందుకన్నా ఈ సిస్టమ్ ప్రకారం చేసేది నాకు తెలిసి మా ఒక్క సత్సంగం చేసేవాళ్ళు ఉండవచ్చునేమో, వాళ్ళ పద్ధతిలో ఇదే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండవచ్చు. ఓకే. కొందరు న్యూట్రల్గా మెడిటేషన్ చేయండి అంటారు. మెడిటేషన్ చేస్తే ఎనర్జీ ఎలా వస్తుందో నాకు తెలియదు. యు ఆర్ కీపింగ్ యువర్ మైండ్ అట్ రెస్ట్ అండ్ దెన్ అలోయింగ్ ద డివినిటీ టు ఫంక్షన్ త్రూ యూ. అది కూడా ఒక మెథడ్ కావచ్చు. కానీ మా సత్సంగంలో కాన్షియస్గా ఇవి జరుగుతాయి, జరిగింది. అబ్జర్వ్ చేసి ఎఫెక్ట్స్ చూచిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఓకే. అందువల్ల మా సత్సంగం చాలా గొప్పది గురువుగారు పెట్టింది. అంటే సత్సంగంకి చాలా ఇంపార్టెన్స్ ఉందనేది అర్థమవుతుంది దీన్ని బట్టి. వెరీ మచ్. ఎస్. సత్సంగంతో పాటు పుస్తకాలు చదవటం కానీ, అధ్యయనం కానీ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. అంటే ఆధ్యాత్మిక అవసరం ఏంటి ఎదగడానికి? ఆధ్యాత్మికంగా ఎదగాల్సిన అవసరం మనిషికి ఎందుకు అంటే ఏం చెప్తారు? ఆధ్యాత్మికము అంటే నన్ను నేను బాగు చేసుకోవడానికి నాలో ఉన్న మెటీరియలిస్టిక్ లెవెల్ నుంచి స్పిరిచువల్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఒక టూల్. ఎందుకు వెళ్ళాలి? ఫండమెంటల్ క్వశ్చన్. మెటీరియల్గా ఉన్నన్నాళ్ళు నువ్వు నీ స్వార్థం గురించి తప్ప ఇంకో దాని గురించి ఆలోచించవు. స్వార్థంలో అక్యుములేట్ చేసిన నాళ్ళు నీ పాజిటివ్ కర్మ నువ్వు ఖర్చు పెడుతూ ఉంటావు అనేది మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఉన్నది. దానికి ఏదో ఇంకా సంపాదించాలా అక్యుములేట్ చేసుకుంటావు. చేసుకుని ఏం చేస్తావు? దేర్ ఇస్ నో డెఫినెట్. ఆస్తులు పెంచుకున్నాం, చేసుకుని ఏం చేస్తావు? అల్టిమేట్లీ దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఎంతైనా పెంచుకుంటూ పోవచ్చు. నిప్పుల్లో సమిధలు వేస్తూ ఉంటే కాలుతూ పోతాయి. ఎంతైనా వేయచ్చు. ఉపయోగం ఏమిటి? ఏమీ లేదు. కామాగ్ని కూడా ఒక అగ్ని. నేను మీసాలు తిప్పేవాళ్ళు ఉన్నారు. సింపుల్గా చూడండి, మీ చుట్టూ సర్కిల్స్లో సీసాలు తాగేవాళ్ళు, బీర్లే అనుకుందాం. నేను 5 బాటలు తాగాను ఉంటే నేను 10 బాటలు తాగాను మీసాలు తిప్పేవాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలామంది ఉండినారు. ఓకే. ఎందుకు అంటే దట్ ఈస్ ద వే దే ఎంజాయ్. వాళ్ళ లెవెల్లో గ్రేట్నెస్ అది. మీకు అదే గ్రేట్నెస్ కావాలంటే మీరు ఆ సర్కిల్లోనే ఉంటారు, దానిలోనే ఉంటారు. అది కాదు, అది మిమ్మల్ని పాడు చేస్తుందని మీకు తెలుసు, కానీ బయటికి రాగలరా? అది మీ ఈగో కింద మారింది. సో మీ ఈగోని పాజిటివ్ వైపుకి తిప్పాలి అంటే ది ఓన్లీ థింగ్ పాసిబుల్ ఈజ్ ఈదర్ త్రూ సర్వీస్ టు అనదర్ పర్సన్, నిస్వార్థ సేవ, ఆర్ స్పిరిచువాలిటీ. నిస్వార్థ సేవతో చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తమ గురించి పట్టించుకోకుండా బాగుపడిన వాళ్ళు ఉన్నారు, బాగు చేసిన వాళ్ళు 10 మంది ఉన్నాడు. వీళ్ళు సర్వీస్ చేస్తూ వీళ్ళు కూడా బాగా ఎందుకు స్పిరిచువల్ సర్వీస్ వీళ్ళుగా సాధన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఈ మెటీరియలిజం నుంచి బయటకు వచ్చి మనం బాగవుతూ ప్రపంచాన్ని మనం బాగు చేస్తూ అందులోంచి మనం కూడా బెనిఫిట్ పొందుతాం. అందరూ బాగుంటే మనం బాగుంటాము అన్న ఒక రూల్ ప్రకారం 10 మందిని మనం బాగు చేస్తే 10 మంది పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మనం కూడా బాగుంటాం. ఈ సూత్రాన్ని డెవలప్ చేసేందుకు అవసరమైనది స్పిరిచువాలిటీ. ఓకే. అప్పుడు స్వార్థం తగ్గుతుంది, మనిషి నిస్వార్థంగా కొంచెమన్నా పని చేయడం మొదలు పెడతాడు.